మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో మోసాలు అనేవి బాగా పెరిగిపోతే సైబర్ మోసాలు అనేవి దానికి 10 టైమ్స్ అయిపోయినాయి అనమాట. అంటే బేసిక్గా ఎక్కడైనా ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయంటే అందులో సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇక స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే రీసెంట్గా నోయిడాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ దాదాపుగా 9 కోట్లు నష్టపోవడం జరిగింది. అంటే నష్టపోయింది ఏదో నార్మల్ హ్యూమన్ కాదు. ఒక బిజినెస్ మ్యాన్ అంటే తనకు ఒక అవగాహన, అంచనా ఉంటుంది. స్టిల్ అలాంటి వాళ్ళు కూడా నష్టపోవడానికి గల కారణాలు ఏమై ఉంటారు? ఇలాంటి వాటి నుంచి జాగ్రత్త పడడానికి ఏమైనా టిప్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? హ్యూమన్ సైకాలజీ అండి ఇది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అత్యాశ ఉంటే ఎవరికైనా లాస్ అవుతారు. వాళ్ళే కాదు, ఎవరైనా లాస్ అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో గ్రూపులు క్రియేట్ చేస్తారు. ఓకే, వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అటు ఇట్లో యాడ్స్ రన్ చేస్తారు. డేటా అంతా కలెక్ట్ చేసుకుని వాళ్ళందరి నెంబర్స్ని ఒక వాట్సాప్ గ్రూప్ కానీ లేకపోతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ కానీ యాడ్ చేస్తారు. వీళ్ళకి ఇష్టం లేకపోతే బ్లాక్ చేసి పక్కన కూర్చోవచ్చు కదా. సో దాన్ని వీళ్ళ గ్రీడీ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అప్పర్ సర్క్యూట్ అయ్యే స్టాక్స్ని దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి ఎట్టాగా అప్పర్ సర్క్యూట్ కాబట్టి అప్పర్ సర్క్యూట్ ఏంది, పెన్నీ స్టాక్స్ 2-3 రోజులు అప్పర్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు బ్రెడ్ కామ్ గ్రూప్ ఉందనుకోండి, మొన్న 2-3 డేస్ అప్పర్ సర్క్యూట్ జరిగింది. ఇప్పుడు లోవర్ సర్క్యూట్ జరుగుతుంది. అట్లా ఏదైనా అప్పర్ సర్క్యూట్ బిగినింది అనుకోండి, 2-3 డేస్ వరకు అప్పర్ సర్క్యూట్ పోతూనే ఉంటాయి స్టాక్స్. వీళ్ళేంటంటే ఇన్నోసెన్స్ తోటి మనం అది అబ్జర్వ్ చేద్దామని చెప్పి చేస్తుంటారు. అది రోజు అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది కాబట్టి, ఇది ఇంకా అప్పర్ సర్క్యూట్ రోజు పోతుంది కాబట్టి మనం కూడా పెట్టుంటే ఇంత వచ్చేదే అన్న ఆశ అనమాట వీళ్ళది. అలాంటి వాళ్ళు హుక్ చేస్తారు ఆశ ఉన్న వాళ్ళందరినీ. తర్వాత వాళ్ళల్లో వాళ్ళే గ్రూప్ మెంబర్ లాగా మాట్లాడి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చేసేసి మాకు ఇలా డబ్బు వచ్చింది దీంట్లో పెడితే మీరు ఏమైనా పెట్టారా, మీకు ఏమైనా వచ్చిందా, ఇలా ఒక కస్టమర్ లాగా వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళకి హుక్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఫ్రీగా డబ్బు వస్తుంది కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి ట్రేడింగ్ అకౌంట్ దాంట్లో ఓపెన్ చేస్తారు. ఎంత దారుణం అంటే అసలు ఆ ట్రేడింగ్ వాళ్ళు సెబీ రికగ్నైజ్ ఉండదు. ఆ యాప్ కూడా వాళ్ళ సొంత యాప్ అనమాట. అది రియల్ టైం కోడ్స్ నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఆ అకౌంట్ రియల్ అకౌంట్ ఏమో అనుకుంటారు. మనం ఎప్పుడైనా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, వీటన్నిటిలో నేమ్ అంతా సింక్ అవ్వాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాటికి అవేమి ఉండదు. జీమెయిల్ పాస్వర్డ్ ఓపెన్ చేసుకుంటే చాలు. వీళ్ళు అనుకుంటారు కదా ఆ యాప్లో చేస్తున్నాం కదా అది రియల్ ఏమో అనుకుంటారు. కోడ్స్ కూడా రియల్గా ఉన్నాయి కాబట్టి మొదట్లో నీ ఫేవర్గా ఏదైనా ట్రేడ్ నువ్వు బై చేస్తే నీకు వచ్చిన డబ్బులు చూపిస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు ఆశ ఎక్కువయ్యి బల్క్లో పెడతారు. పెట్టంగానే అంతే, ఇంకా ఆ యాప్ ఫ్రీజ్ అయిపోద్ది. అమౌంట్ అంతా వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. నేను ఆ గ్రూప్ నుంచి డిలీట్ చేసి పడేస్తారు. అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు ఫ్రాడ్ అయ్యామని. 99% ఎవరన్నా దీంట్లో ఫ్రాడ్ అవుతున్న 2 విషయాలండి. అన్నోన్ నెంబర్తో మాట్లాడటం. మీరు అన్నోన్ నెంబర్తో మాట్లాడుతున్నారనుకోండి, మీరు ఫ్రాడ్కి ఓపెన్ చేసినట్లకే. అన్నోన్ నెంబర్ కట్ చేయడం మానేసింది, మీకు ఏం పని అన్నోన్ నెంబర్తో మాట్లాడటం. రెండోది వచ్చిన లింక్స్ మొత్తం క్లిక్ చేసుకుంటూ పోతున్నానికి ఇలానే ఉంటుంది. ఎక్కువసార్లు ఏంటంటే ఏపీకే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ నీకు పంపిస్తారు. ఆ ఫైల్ పంపిన అది క్లిక్ చేయగానే అది వెంటనే మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి మీ దాంట్లో డీటెయిల్స్ మొత్తం అవతల ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రోగ్రామ్ కాబట్టి. అందుకని ఏవి పెడితే అవి క్లిక్ చేయటాలు, అన్నోన్ పర్సన్తో మాట్లాడటాలు, ఇవన్నీ ఏంటంటే మీరు ట్రాప్ అవటానికి ఉన్న మార్గాలు అనమాట. అందుకని ఫిష్ నోరు తెలిస్తే తప్ప నువ్వు హుక్ అయ్యలేవు దానికి. ఏదైనా ఫిష్ ఓపెన్ చేస్తే దాన్ని గాలం వేయగలుగుతాం. నోరు మూసుకొని ఉన్న ఫిష్ని వేయం చేయలేవు దాన్ని. ఇది కూడా అంతే. మీరు ఎవరైనా టూ మచ్గా అన్నోన్ పర్సన్తో మాట్లాడుతున్నా వచ్చిన లింక్స్ మొత్తాన్ని మేము వాట్సాప్లో వచ్చిన లింక్స్ మొత్తం క్లిక్ చేసుకుంటున్నాం అంటే మీరు ఫ్రాడ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు అనేది. ఫ్రాడ్ని ఇన్వైట్ చేయటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ అంటే జరగడానికి కారణం మోసం చేసేవాడు కాదు, మోసపోయేవాడే అంటే. వీళ్ళ గ్రీడీకి పక్కన వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయటం అండి? వీళ్ళ గ్రీడీకి నీ దగ్గర గ్రీడీ ఉంచుకొని ఎందుకు బ్లేమ్ చేయాలి పక్కన వాళ్ళని? ఎన్ని మాట బ్లేమ్ చేస్తారు అట్లా? ఇలాగా ఇంకో రూట్లో మీరు ఫ్రాడ్ అవుతారు. ఎందుకంటే మీరు ఫ్రాడ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఫ్రాడ్ అవ్వడం రెడీ. వాడు ఎక్స్ కాకపోతే వై వచ్చి ఫ్రాడ్ చేస్తాడు, వై కాకపోతే జెడ్ వచ్చి ఫ్రాడ్ చేస్తాడు. పేపర్లో వస్తుంది ఒకటేనండి. ఇలాంటి కొన్ని వందలు జరుగుతాయి రోజుకి, కొన్ని వందలు జరుగుతాయి ఇలాంటివి. అందుకని అన్నోన్ నెంబర్స్ మొత్తానికి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. రెండోది వచ్చిన లింక్స్ మొత్తం క్లిక్ చేయమాకండి. నువ్వు గూగుల్లో టైప్ చేస్తే ఇండియాస్ టాప్ 10 బ్రోకర్స్ అని కొడితే మొత్తం లిస్ట్ వస్తుంది. వాటిల్లో వెళ్ళకుండా ఏ పెడితే ఎందుకు జాయిన్ అవ్వాలండి? ఎవరు జాయిన్ అవ్వమన్నారు? అందుకని అవతలని బ్లేమ్ చేయడం కాకుండా మనం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. గ్రీడీ ఉన్నంతకాలం ఫ్రాడ్ ఎప్పుడుకు ఉంటుంది. ఆ ఫ్రాడ్ ఎప్పుడు ఉంటుంది. ఈ ఫ్రాడ్ కాబట్టి ఇంకో ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇవాళ రేపట్లో అన్నోన్ పర్సన్తో మాట్లాడటం కూడా తప్పండి. మీ నోన్ పర్సన్ అయితేనే మాట్లాడుకోండి. ఏదైనా బ్యాంక్స్ నుంచి లింక్స్ వచ్చినాయి అనుకోండి, క్లియర్గా చెక్ చేసుకోండి. బ్యాంక్స్తో కన్ఫర్మేషన్ చేసుకోండి అది నిజంగా అక్కడి నుంచి వచ్చిందా లేదనేది. ఏ లింక్స్ బట్టి ఆ లింక్స్ క్లిక్ చేసినా, ఓవర్గా కమ్యూనికేట్ చేసినా ఇలాంటి ఫ్రాడ్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎందుకంటే మీ గ్రీడీ మ్యాక్సిమం లెవెల్ అక్కడే ఉంటుంది కాబట్టి
ఆ రూట్లో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. అందుకని మీరు ఎవరైనా అన్నోన్ వాట్సాప్లో జాయిన్ అయ్యారనుకో వెంటనే డిలీట్ చేయడం నేర్చుకోండి. దాన్ని బ్లాక్ చేయడం నేర్చుకోండి. టెలిగ్రామ్లో అన్నోన్ పర్సన్ మిమ్మల్ని జాయిన్ చేశాడు అనుకోండి, వెంటనే బ్లాక్ చేయండి. అంటే దాంట్లోంచి డిలీట్ అవ్వండి. అది ఈజియెస్ట్ రూట్ అనమాట ఫ్రాడ్ అవ్వకుండా ఉండాలంటే. మూడోది సెబీ రికగ్నైజ్ ఉన్న యాప్స్లోనే డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ పెట్టుకొని చేయమంటారు. ఓకే. రెండోది మీకు సిడిఎస్ఎల్ దగ్గర నుంచి, ఎన్ఎస్సి దగ్గర నుంచి మెయిల్స్ వస్తుంటాయి. అవి వస్తున్నాయో చెక్ చేసుకోండి. అఫీషియల్గా ప్రతి ట్రాన్సాక్షన్కి అవి వస్తూ ఉంటాయి. ఇవేమి రాకుండా ఉందంటే మీరు ఫ్రాడ్ అవుతున్నట్లు లెక్క. మీకు కమ్యూనికేషన్ సిడిఎస్ఎల్ నుంచి రాకపోతున్నా, ఎక్స్చేంజ్ నుంచి రాకపోతున్నా, బ్రోకర్ దగ్గర నుంచి రాకపోతున్నా మీరు ఫ్రాడ్ అవుతున్నట్లు లెక్క. సింపుల్ అది. ఎలాంటి గైడెన్స్ అయితే ఉంటాయో బేసిక్గా, అంటే ప్రతి దానికి ఒక ఆపరేటింగ్ ప్రొసెసర్లు ఉంటాయి కదా సార్. ఇప్పుడు బేసిక్గా మనం థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఎవరు కూడా ఇన్స్టాల్ చేసుకోకూడదు అనేది ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది. అలాగే రెండో విషయం ఏంటి అంటే మీరు చెప్పినట్టు మన దగ్గర గ్రేడీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అవతల ఆటోమేటిక్గా ఏం చేయలేరు. వాళ్ళు ఎన్ని బైట్స్ వేసినా ఆ బయటకి మనం లొంగం. మరీ ముఖ్యంగా చాలా మందికి ఇంకా అర్థం కాని విషయం ఏంటి అన్నప్పుడు, ఒక ట్రస్టెడ్ మెంటర్ని కానీ, ఒక ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ వచ్చే పర్సన్ కానీ కాకుండా, ఒక ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక పోస్టో, ఒక వాట్సాప్లో వచ్చిన ఒక లింకో, ఇవి ఇంకా వాళ్ళని ప్రభావితం చేయడం అనేది ఇంకా ఫూలిష్గా జరుగుతుంది. నేను అంటున్నది హ్యూమన్ వీకెస్ట్ పాయింట్ అని వాళ్ళ అవతలలో ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. అందుకని వీక్నెస్ మీ దగ్గర ఉంచుకొని అవతలను ఎక్కువసార్లు మీరు బ్లేమ్ చేయలేరు. అందుకని అవతలలో ఫ్రాడ్ చేయడం తప్పే. వీక్గా ఉండటం అనేది నీది ఇంకా తప్పు. దాన్ని ఫిక్స్ చేసుకోండి ఫస్ట్. అందుకని వాట్సాప్లో ఏ పెడితే జాయిన్ అవ్వకండి. మీకు సంబంధమైన వాట్సాప్లో మేము అవతల జాయిన్ చేస్తున్నప్పుడు ఎందుకు డిలీట్ కాకూడదు, ఎందుకు బయటికి రాకూడదు, ఎందుకు అన్న పర్సన్ మీరు మాట్లాడాలనుకుంటున్నారు, ఏం అవసరం మీకు అవన్నీ. సో అందుకని మీరు వాటిని ముందు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా లాస్ అయిన వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేస్తే కొంతవరకు అది చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 9 crores 1.5 crore క్లైమ్ చేశారు. అంటే మిగతాయి మాత్రం అప్పటికే విత్డ్రాల్ అయిపోయినాయి. సో సైబర్ క్రైమ్స్ ఈ మధ్య టూ మచ్గా ఎక్కువ అవుతున్నాయండి. అంటే పర్టికులర్గా ఈజియెస్ట్ వేలో మనీ మేక్ చేయడం కోసం ఇదే అనమాట. ఇందులో వాళ్ళు వాడే యాప్స్ 100కి 100% వాళ్ళ సొంతం కాబట్టి వాళ్ళు ఈజీగా ట్రాప్ అవుతారు. వీళ్ళకి తెలియదు అది. అందుకని సెబీ పర్మిషన్ లేని ఏ యాప్కి మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఏదైనా బ్రోకర్స్ అంటున్నారా, సెబీ పర్మిషన్ ఉందో చెక్ చేసుకోండి. సిడిఎస్ఎల్తో టైప్ ఉన్నలో చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఎవర్ ఇండియా టాప్ 10 తీసుకోండి. ఎందుకు మీరు అవతలకి వెళ్ళాలి చెప్పండి. బ్యాంక్లా టాప్ 10, హాస్పిటల్లో టాప్ 10 అవి చూసుకోండి. మీకు సేఫ్టీ ఇంపార్టెంట్ అనుకుంటే. అన్నోన్ కొత్త ఈ స్టార్టప్ కంపెనీస్ ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పండి. అండ్ 9 crores టూ మచ్ మనీ. అది నిజంగా 9 crores మనీ సింగిల్ డేలో ఎలా అవతలు నమ్ముతారండి. దాని మీనింగ్ ఏంటంటే అవతలలో అంత తీగా మాట్లాడుతున్నారు, అంత ఈజీగా మిమ్మల్ని లుక్ చేస్తున్నారు, అంతగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు డబ్బు వస్తుంది అన్నట్టు. ఇలా రేపట్లో సోషల్ మీడియాలో గుడ్ కన్నా బ్యాడే ఎక్కువ జరుగుతుందండి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకు అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయమాకండి, అవసరం లేదు. రెండోది ఏదన్నా మీకు వాట్సాప్ గ్రూప్లో మీకు ఆటోమేటిక్గా జాయిన్ లింక్ వచ్చింది అనుకోండి, డిలీట్ చేసి బయటకు వెళ్ళిపోండి, అవసరం లేదు, మనకి బ్లాక్ చేయండి. మన పర్మిషన్ లేకుండా మన ఏ వాట్సాప్, ఏ టెలిగ్రామ్, ఏట్లైనా సరే జాయిన్ అవ్వడానికి వీలు లేదు. ఉంటే వాటిని బ్లాక్ చేయండి. మీరు ఎక్కువసార్లు ఇలాంటి మనీ ఫ్రాడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రెండోది మనీ విషయంలో డీల్ చేసేటప్పుడు 1-2 సార్లు థింక్ చేయండి. ఇది జెన్యూనిటీ ఉందో చెక్ చేసుకోండి. ఇవాళ రేపట్లో అన్ని ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ ఇదే జరుగుతుందండి. అండ్ జెన్యూనిటీ ఉన్న చోటే మీరు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వాటి నుంచి అంటే బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్ అని చెప్పేసి మాకు ఇలాంటి విషయాలపై ఎప్పుడు అవగాహన ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.